హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు టాపిక్లోకి వచ్చేసి బిజినెస్ గురించి చెప్తున్నాను కదా. నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను జీలకర్ర గురించి. దాంట్లో బెనిఫిట్ ఎంత, మనం పెట్టుబడి పెట్టాలనేది చెప్పాను కదా. ఈరోజు పొద్దుటూరు విత్తనాలతో మీకు ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి మనం పెడితే ఎంత లాభం వస్తుంది అనుకుని వివరంగా క్లారిటీగా పేపర్లో రాసుకొని చూపిస్తున్నాను. మీకు అర్థమైతే చెప్తున్నాను నేను. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు రావడం లేదు. లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఈరోజు రూ. 40తో మనము 25 రూ. 40తో రూ. 25 లాభం ఎలా వస్తుందనేది కూడా చూపిస్తాను. నేను చిన్న క్వాంటిటీ ఇప్పుడు అనుకుంటారు కదా, పెద్ద పెద్ద బడ్జెట్ పెట్టలేము మనము అని. ఇప్పుడు నేను రూ. 40తోనే రూ. 25 లాభం చూపిస్తున్నాను. మీకు ఎలా అనేది కూడా చూపిస్తాను. ఓకేనా, వీడియోలోకి వెళ్దామా? ఓకే వెళ్దాం. 1/4 కేజీ పొద్దుతూరు విత్తనాలు తీసుకున్నాను. 1/4 కేజీ వచ్చి రూ. 35. నాకు ఈ సైజ్ రూ. 35 తీసుకున్నాడు. మీ సైజ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నా క్వాంటిటీతో చెప్తున్నాను. ఇది వచ్చి 11 కవర్స్ అనేది మనకు అనేది రూ. 5కి అలా పడుతుంది. ఇది మొత్తం వేసుకున్నా కానీ రూ. 5 పడుతుంది. రూ. 5 కవర్స్ ఇవి 35 రూ. 35. అప్పటికి రూ. 40తో రూ. 25 లాభం అనేది ఎలా అనేది చూపిస్తాను. నేను చెప్తాను వివరంగా చూడండి. ఎలా అనేది చూపిస్తున్నాను. నేను వచ్చి కేజీ పొద్దుతూరు విత్తనాలు తీసుకున్నాను. రూ. 140 నాకు పడింది. దాన్ని 4 భాగాలు చేస్తే రూ. 35 1/4 కేజీ రూ. 35 అంటే 250 గ్రాములు వచ్చి రూ. 35 మనకైంది. కవర్స్ మనకు దీని ప్యాకింగ్ మాత్రమే రూ. 5 కవర్స్కి అనుకున్నాం. ఎత్తలేదని రూ. 35 15 ప్యాకెట్లు ఈజీగా అవుతుంది. 15 ప్యాకెట్లు వచ్చి మనం రూ. 75కి మొత్తం రూ. 75 వస్తుంది మనకు రావడం అయితే. రూ. 75ని మనం అనేది రూ. 75 వస్తుంది కదా, దాన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చి పెట్టుబడి రూ. 35 ఒక పెట్టుబడి. పొద్దుతూరు విత్తనాలు కవర్స్ రూ. 5 మొత్తం రూ. 40. రూ. 40కి 15 ప్యాకెట్లు 1/4 కేజీకి 15 ప్యాకెట్లు ఈజీగా అయితే రూ. 75 వస్తుంది కదా. దీన్ని అనేది మనం వచ్చి పెట్టుబడి ఎంత రూ. 40 పెట్టాం, లాభము రూ. 75 వస్తుంది. దీన్ని అనేది మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే రూ. 35 మనకు వస్తుంది. అంటే మనం అసలు తీసేద్దాం. అసలు తీసినాక దీని లాభం కదా ఇది. అసలు తీసేస్తే లాభం ఎంత వచ్చి రూ. 35 మనకు వచ్చింది. దాన్ని రూ. 10 తక్కువకు అమ్ముకునే రూ. 25 మనం అనేది ఏం చేయొచ్చు. అప్పుడు మన పెట్టుబడి పెట్టిందంతా రూ. 40 తీసేసాం కదా, రూ. 35 వచ్చింది కదా, రూ. 10 వాళ్ళకి ఇచ్చేసినా కానీ మనకు రూ. 25 అనేది వస్తుంది. అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి. అలానే నేనైతే ఇది అనేది మూతతో తీసుకుంటున్నాను. ఇది మూత అనేది తీసుకున్నాను. ఈ మూతతో ఇది కవర్స్లో నింపాలి. ఇలా కవర్స్లో నింపేసి మొత్తం అనేది 15 ప్యాకెట్లు, అంటే నేను అందాజుగా ఎలా వేశానంటే 15 ప్యాకెట్లు వస్తుందని. దీంతో ఇలా కొలత పెట్టేసి నేను పక్కన అనేది బాక్స్ ఉంది కదా, బాక్స్లో అనేది నేను ఇలా చేశాను ఎన్ని వస్తుంది అని చెప్పి. ఫస్ట్ మీకు అలా ఒకవేళ ఇలానే వేయాలని ఎలా తెలుసు, ఇదే క్వాలిటీ అని మాకు తెలియదు కదా, మాకు వేయడంలో లాస్ వచ్చింది అనుకుంది. ఫస్ట్ టైం మీరు ఏం చేస్తారంటే ఒకటి ఇలా మీకు అందాజుగా ఒకటి మూత కానీ లేదంటే ఒకటి ఏదైనా మీకు ఐడియా బట్టి ఉంటే కదా, అలా తీసుకొని మనము ఆటోమేటిక్గా ఇప్పుడే ఫస్ట్లోనే మనం చిన్నది వెయిటింగ్ మిషన్ తీసుకోవాలంటే ఇప్పట్లోనే మనం స్టార్ట్ చేసింది ఇప్పుడు కాబట్టి వెయిట్ మిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు కుదరదు మనకు. అందుకని నేను అనేది ఇలా ఐడియా చెప్తున్నాను. ఫస్ట్ ఇలా చేసేసి ఎన్ని మూతలు వస్తాయని ఇలా చేసి మనకి ఎంత లాభం వస్తుంది, ఇంతే వేయాలా, ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వేయాలా, కొద్దిగా తగ్గియాలా అని అర్థమవుతుంది. ప్యాకింగ్ చేసినాక ఏం చేయలేం కదా మనము. అలా అనేది నేను చెప్తున్నాను మీకు, మీ ఐడియా బట్టి చెప్తున్నాను నేను అలా. ఓకేనా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకైతే తెలీదు. మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్స్లో తెలియజేస్తే, మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్తే నేను కామెంట్స్ బాక్స్లో చెప్తే మీకు వివరంగా నేను అనేది చెప్పగలను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో చేయండి. నేను దానికి రిప్లై ఇచ్చేసి మీ ఆన్సర్ అనేది నేను క్లియర్ చేస్తాను. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. కవర్స్ ప్యాకింగ్ అనేది ఎన్ని ప్యాకెట్లు వస్తాయి మీకే లైవ్లో చూపించాలనుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇలా అనేది సెల్ చేసేసుకోండి. ఫాస్ట్ మోషన్లో పెడతాను, స్లో మోషన్ సేల్ అనుకుని బాగా తీసుకుంటారు. ఇలా చేసి ఇలా కాల్చాలని చెప్పాను కదా, కాల్చేసి అవి వచ్చి కొన్నిసార్లు అలా తీసుకున్నాం కదా, ఈసారి ఇలా తీసేసుకున్నాము. ఇలాగైనా పెట్టచ్చు, అలాగైనా పెట్టచ్చు అని అందుకని చెప్తున్నాను మీకు. ఇలా పిన్స్ అయినా కొట్టచ్చు, చూపిస్తాను ఇవి కాల్చేసి వచ్చిన తర్వాత. అన్నీ ఇలా ప్యాకింగ్ చేసేసాను. మొత్తము ప్యాకింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. తర్వాత పిన్స్ అనేది కొడతాము. ఇవి అక్కకి నేను పిన్స్కి అనేది బిల్లు వేయలేదు, ఎందుకంటే మన ఫస్ట్లోనే ప్రతి ఒక్కదానికి బిల్లు వేస్తే మనకేం ప్రాఫిట్ ఉండదు కాబట్టి. ఫోన్ అనేది మనకు సేల్ అయ్యే కొద్దీ ఇప్పుడు ఒక కస్టమర్ బాగుంది, ఒక కిరాణా షాప్ అయినా పలానా కాడ బాగుంది, సరుకు నీట్గా ఉంది, ఫినిషింగ్ బాగుంది, ఆమె దగ్గర ఒక పింజ వేస్తుంది అంటే
బాగుంది సరుకు ఆమె దగ్గర అంటే ఇంకొక అంగడి అన్నకు చెప్తారు. కిరాణా అంగడికి చెప్తారు. ఆ కిరాణా అన్న ఒకడికి అలా ఒకరికొకరు చెప్తారు. మనం కొని ఇద్దరం కలిపి ఆ అంగడికి వేస్తున్నాము. మీరు వేయించుకోండి అని చెప్తే మనం కొని వాళ్ళకి సరే అమ్మా వాళ్ళకేస్తున్నారంటే బాగుందేమో చూద్దాం క్వాలిటీ అని ఒకసారి, 2 సార్లు చూస్తారు. చూసినప్పుడు మినిమంచంతే ఒక గింజ అనేది ఒకరు ఎగస్ట్రా అనేది వేస్తా ఉండే కొద్దీ మనకనేది ఒక బెనిఫిట్ వస్తుంది. వీళ్ళ దగ్గర పలానా బాగుందని అని చెప్పేసి తీసుకుంటారు అప్పుడు మన దగ్గర. కాబట్టి అలా అనేది మనము కస్టమర్‌ని అనేది ఆకర్షించుకోవటం అనేది నా ఒపీనియన్ అది. మీ ఎలా అనేది నాకు తెలీదు గానీ అలా చేయండి ప్లీజ్. ఎలా పిన్స్ కొట్టాలో చూపిస్తాను నేను చూడండి. ఇప్పుడు డబల్ సైడ్ కొట్టొచ్చు లేదంటే ఇలా సింగిల్‌గా పెట్టేసి అయినా కొట్టేయచ్చు మనం. అలా తీసుకొని ఇలా చూడండి ఇలా ప్యాకింగ్ చేసాను కదా 10, 2, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 దీన్ని మిస్ అయ్యాను 15 ప్యాకింగ్ అనేది ఇలా పెట్టేసి మనం ఇలా సెల్లింగ్ అనేది చేయొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నది నా ఒపీనియన్ అనేది రూ. 40కి రూ. 25 మనం ఏం చేయగలం. రూ. 40 పెట్టుబడితే రూ. 25 40 పెట్టుబడి పెడితే రూ. 20 లాభం వస్తుంది మనకు. అలాంటప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? రూ. 25 అంటే రూపాయి కూడా మనకు ఎంతో విలువైనది కాబట్టి రూ. 25 లేకని రూ. 20 వచ్చినా కానీ మనకు మంచిదే కదా! ఆ! అలా అని నేను చెప్తున్నాను. మీరు ఎలా అనేది కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.